ఏదైతే మహా న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారో, ధ్వంసం చేశారో, దాని మీద బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఆ మహా న్యూస్ ఛానల్ వాళ్ళు వంశీగాడు వేసినటువంటి ఆ థంబ్నెయిల్స్ని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అసత్య కథనాలు, అదేవిధంగా దుష్ప్రచారం చేయడంలో ఈ మహా న్యూస్, ఏబిఎన్, ఈటీవీ, అదేవిధంగా టీవీ5 చాలా హై లెవెల్లో ఉన్నారు. వీళ్ళకంతా కూడా బుద్ధి చెప్పాలంటే ఆ బీఆర్ఎస్ నాయకులే కరెక్ట్. ఆ మహా న్యూస్ ఛానల్ వాడు వేసినటువంటి థంబ్నెయిల్ చూస్తే నిజంగా ఇరిటేట్ వస్తుంది, కోపం. ఎవరికైనా సరే కామన్ మ్యాన్కి కూడా కోపం వస్తుంది. అఫ్కోర్స్ గత 2 రోజుల నుంచి వాటితో రిమూవ్ చేసినట్టుగా ఉన్నారు. అది పక్కన పెడితే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఎంత అసలు ఇంకా చెప్పలేను, అసలు ఎంతో ఘోరంగా ఆ మహా న్యూస్ ఛానల్స్ వాళ్ళు థంబ్నెయిల్స్. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 67 ఐటీ యాక్ట్ కింద ఇంత అసభ్యకరంగా థంబ్నెయిల్స్ పెడుతున్న మహా న్యూస్ మీద ఎందుకు కేసు నమోదు చేయడం లేదో మనకైతే అర్థం కావడం. దానికి బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారు, పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నిన్న ప్రశ్న పెట్టారని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకొక బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాత్రం నా సాయంత్రం అట్లే ఎరగదీశాడు, మామూలు కూడా కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు క్షమించిన ఎల్లో మీడియాను మేము వదిలిపెట్టాం. ఎల్లో మీడియాలో చాలా ఛానల్స్ ఉన్నాయి. నిన్న మహా న్యూస్ ఛానల్ మీద జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. ఇది మాత్రం నోట్ చేసుకోవాలి. ఏదైతే మొన్న చేశారో బీఆర్ఎస్ నాయకులు మహా న్యూస్ మీద దాడి, అది దాడి కాదంట, అది ఓన్లీ నిరసన కార్యక్రమం మాత్రమే అంట. ఇంకో 2-3 ఉన్నాయి, వాటి పని కూడా దగ్గరలోనే ఉంది, చేస్తాం. మా దాడి వేరే విధంగా ఉంటుంది. ఏ పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, వాళ్ళని కూడా కాపాడలేరు. మీ బలుబు ఏంది, మీ అహంకారం ఏంది, ఎవరిని చూసుకొని మీకు ఈ బలుబు? ఆ విధంగా థంబ్నెయిల్స్ వేయమని చెప్పేసి ఎవరు చెప్పాడు? ఎవరిని చూసుకొని మీరు ఆ విధంగా థంబ్నెయిల్స్ వేసి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు? కానీ దాడి మొదలు పెట్టామనేసి మాత్రమే అనుకోండి. ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి తింటున్నారు? మా సహనానికి కూడా పరీక్ష ఉంటుంది. కొందరు ఇక్కడ మీడియా హౌస్లో పేట వ్యక్తిత్వ హననం చేయడానికి స్లాటర్ హౌస్లో నడుపుతున్నారు. మేము మీడియా మా ఇష్టం వచ్చినట్టు రాస్తామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. కేసీఆర్ ఆంధ్ర నుంచి తెలంగాణ విడదీశాడనే కోపంతోనే ఈ దాడులు కూడా జరుగుతున్నాయి. సంవత్సర కాలంగా మీ చెంచాగాళ్ళు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. ఆ స్లాటర్ హౌస్లను వదిలిపెట్టాం అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లోనే మీరందరూ కూడా ఒకసారి వినొచ్చు. నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు, మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతుల్లో ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా,
మహాన్యూస్ యాజమాన్యం వెంటనే జగదీష్ రెడ్డి గారు కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారు అనుకుంటున్నారేమో. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉన్నాం. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? ఎమ్మెల్యే జగదీష్ కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాన్లో చిరికట్ ప్రభుత్వంలో జగదీష్ రెడ్డి గారు ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు. మా బాబు చెంచాలు మా చెంచాలు అనుకొని విర్రవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ని వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నిజంగానే ఇలాంటి నాయకులు, ఇలాంటి కార్యకర్తలు ప్రతి ఒక్క పార్టీకి ఉండాలి. ఇలాంటి నాయకులు ప్రతి పార్టీకి ఉండాలి. కరుడు కట్టేటువంటి నాయకులు వీళ్ళంతా కూడా. కేసులో, జైల్లో ఎవరు కూడా భయపడరు. వీళ్ళంతా కూడా ఉద్యమంలో నుంచి వచ్చిన నాయకులు కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. ఇలాంటి నాయకులు ప్రతి ఒక్క పార్టీలోనే ఉండాలి అనేసి మాత్రమే చెప్తున్నాం. అది వైసీపీయా, ఇంకొక పార్టీ అనేసి కాదు. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి నాయకులు ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇలాంటి నాయకులని, కార్యకర్తలని కాపాడుకోవాలి అధినాయకులు కూడా. కాపాడుకుంటేనే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో నిలవగలవు. ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే ఇటువంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి, ఫేక్ ప్రచారం ఎక్కువైపోయింది, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం కూడా ఎక్కువైపోయినాయి. వీటిని ఎదుర్కొని నిలబడి కొట్టి తన్నించుకొని చేయాలంటే ఇలాంటి కడుగట్టు నాయకులు ఉండాలా. ఆ నాయకుల్ని కాపాడుకునే శక్తి కూడా ఆ అధినాయకులకు ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే నిన్న తెలంగాణ పోలీసులు ఏదైతే మహాన్యూస్ ఛానల్ మీద దాడి చేశారో బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిన్న సాయంత్రానికంతా మళ్ళీ బెయిల్ మీద బయటకు చేశారు. అంటే వాళ్ళ లీగల్ సెల్ ఎంత బాగా పనిచేస్తుందో దానికి ఉదాహరణ ఇవన్నీ కూడా. ఆయన పేరు బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్. ఆయనతో పాటు అందరికీ కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అంటే వాళ్ళ అధినాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందన్న దానికి ఉదాహరణ. ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, వాళ్ళ స్ట్రాంగ్ లీగల్ సెల్ని పెట్టారు, ఇలా బయటకు తీసుకొచ్చారు. అప్పుడే కదా నాయకులు కూడా ఓకే మన అధినాయకుడు మన మీద చాలా కష్టపడుతున్నారని చెప్పేసి నమ్మకం కుదిరి వాళ్ళు కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చూడండి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారి నాయకత్వంలో ఉన్న నాయకుల పనితీరు చూస్తుంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. రాజకీయ నాయకులు అంటే అలానే ఉండాలేమో. వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకుంటారో ఇదిగో ఎగ్జాంపుల్.